నేషనల్ పాలిటిక్స్ కు సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో మోడీని ఢీకొంటున్న రాహుల్ గాంధీ ఆయన సొంత గడ్డపై నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ అహ్మదాబాద్ లో సమావేశమవుతోంది. గుజరాత్ లో సిడబ్ల్యూసీ భేటీ జరగడం 58 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మహాత్మా గాంధీ దండి యాత్ర మొదలుపెట్టిన మార్చి 12నే ఎన్నికల పార్లమెంట్ ప్రచారం మొదలు పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ తొలిసారిగా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్నారు. మరోవైపు పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 5 ఏళ్ల మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయబోతోంది వర్కింగ్ కమిటీ. ముందుగా సబర్మతి ఆశ్రమంలో జరిగే ప్రార్థనలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పాల్గొంటారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ మీటింగ్ మొదలవుతుంది. సోనియా గాంధీ సహా కాంగ్రెస్ టీం మొత్తం ఈ భేటీలో పాల్గొంటుంది. లోక్సభ ఎన్నికల్లో మోడీని ఢీకొంటున్న రాహుల్ గాంధీ ఆయన సొంత గడ్డపై నుంచే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళ అహ్మదాబాద్ లో సమావేశమవుతోంది. గుజరాత్ లో సిడబ్ల్యూసీ భేటీ జరగడం 58 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మహాత్మా గాంధీ దండి యాత్ర మొదలుపెట్టిన మార్చి 12నే ఎన్నికల పార్లమెంట్ ప్రచారం మొదలు పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ తొలిసారిగా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతుండడం ప్రాధాన్యం. మరోవైపు పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 5 ఏళ్ల మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయబోతోంది వర్కింగ్ కమిటీ. ముందుగా సబర్మతి ఆశ్రమంలో జరిగే ప్రార్థనలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పాల్గొంటారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ మీటింగ్ మొదలవుతుంది. సోనియా గాంధీ సహా కాంగ్రెస్ టీం మొత్తం ఢిల్లీ నుంచి గుజరాత్ కు తరలి వచ్చింది. అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత ప్రచారాన్ని ప్రారంభించడానికి సంబంధించిన వివరాలు తెలియజేసే అవకాశం కనబడుతుంది. దానికంటే ముందు సబర్మతి ఆశ్రమంలో ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనలో అందరూ కూడా పాల్గొంటారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంటుంది.